హాయ్ అందరికీ. ఈరోజు ప్రోమో 1, 2 వచ్చేసాయి. అయితే సండే ఫండే కదా, అందుకని సరదాగా గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. రెండో ప్రోమోలో మాత్రం ఒక చెట్టుకి అందరి ఫోటోలు పెట్టి ఈ హౌస్లో ఎవరు ఉండకూడదు వాళ్ళని చెత్తపుట్టలో పడేయండి అంటే యునానిమస్గా అందరూ సంజనానే బుట్టలో పడేసి తన వల్ల మాకందరికీ ప్రాబ్లం ఉందని చెప్తారు. అలాగే ఎలిమినేట్ అయ్యేది మాత్రం సంజన కాదు, దివ్య ఎలిమినేట్ అయిపోయి ఎప్పుడో వచ్చేసింది. ఈరోజు ఎపిసోడ్లో మీరు చూస్తారు. అలాగే నిన్న జరిగింది ఏంటంటే తిడతారనుకున్నాం, కానీ ఎవరిని తిట్టలే, ఓన్లీ సంజన గారు ఆమె మనసులో ఉన్న అభిప్రాయం చెప్పింది. ఆమెను ఫోర్స్ చేసి నువ్వు సారీ చెప్తావా చెప్పే వరకు ప్రాణం తీశారు. ఆమె మనసులో ఉన్న అభిప్రాయాలు మనం చూసుకుంటుంటాం కదా, మనసులో అభిప్రాయాలు చూసుకోవడంలో తప్పే ఉంది. ఆ మనసులో అభిప్రాయం చెప్పింది. నాకు అట్లా అనిపించింది, లేకపోతే నేను వెళ్ళిపోతాను, పంపించేయచ్చు కదా, వెళ్ళిపోతాను అన్నప్పుడు పంపించేయచ్చు. అంతేగాని ఆమె మీద చెడ్డ ముద్ర ఏం రాదు కదా. ఆమెకి నచ్చలేదు, వాళ్ళిద్దరు కూర్చొని ఉంటున్నాం. మీ అందరికీ తెలుసు, మీరు ఆ విధంగా కామెంట్ చేయండి. రీతు పవన్ కలిసే కూర్చుంటున్నారు. వాళ్ళ రిలేషన్ ఏదైనా కానీ, ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మిగతా వాళ్ళతో ఉన్న రీతు చెప్తుంది, మిగతా వాళ్ళందరితో ఉన్నట్టుగానే నేను ఉంటున్నానంట, అది తప్పు. అతను కెప్టెన్సీ చేస్తుంటే పక్కకి వెళ్ళి ఏడుస్తుంది. మిగతా వాళ్ళు ఏడవలేదు కదా, మిగతా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోలేదు కదా. అయితే భరణిని పొగుడతాడు. మనకు తెలిసిందిగా టాప్ 6లోకి తీసుకొస్తాడో లేకపోతే టాప్ 5లోకి అయినా తీసుకురావచ్చు. మన భరణి ఏం చేశాడని అయితే ఫన్ వే ఒకటి ఉందని చెప్పి ఒక డాన్స్ చేస్తాడు భరణి, అది చూపిస్తారు. నిన్న అసలు తిట్టాల్సింది పవన్ గొంతు పట్టుకున్నాడు. సరే, అది ఏదో జరిగిందని కానీ వాళ్ళందరినీ ఒకసారి అరిస్తేనే కదా. ఓన్లీ సంజనాని ఒక్కదాన్నే టార్గెట్ చేశారు. బయటికి పోతానని రిక్వెస్ట్ చేసింది. బయటికి పోతానన్నప్పుడు పంపించేసి ఉన్నట్టయితే బాగుండేదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ ఇదే ఫన్ వే జరుగుతుందనమాట, అది చూపిస్తాడు నాగార్జున. అంటే భరణిని తనుజని ఒక మాట అనలేదు, రీతుని ఒక మాట అనలేదు. రీతు ఎంత గొడవ చేసింది, నామినేషన్స్ పవన్కిను దాని పేరేంటి ఇమాన్యుల్కి జరుగుతోంది. ఇమాన్యుల్ కాదు, పవన్కి కళ్యాణ్కి మధ్యలో ఇమాన్యుల్కి నామినేషన్ జరుగుతున్నప్పుడు రీతు కళ్యాణ్ వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగింది. మీరు అది ఎంతవరకు కరెక్ట్ అన్న దాని గురించి మీరు ఒక్కసారి చెప్పండి. నాది వినుమామ ఛానల్, తప్పనిసరిగా వినుమామ ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కండి. మీ అభిప్రాయం చెప్పండి. ఇట్లా నా అభిప్రాయాలు షేర్ చేస్తున్నాను మీతోటి.